మెర్రీ అడగండి చూద్దాం. ఎవరికైనా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేవాడికి నేను తర్వాత ఏం చెప్పాలో చెప్తాను, కానీ దేనికి నీకు హ్యాపీ నాకు చెప్పని అడగండి ఒకసారి. ఈడ ముఖం పిడక ముఖం అయిపోద్ది. ఏముంటుంది జవాబు వీడి దగ్గర? నలుగురితో నారాయణ, కులంతో గోవింద. హ్యాపీ క్రిస్మస్ అంటే మెరీ క్రిస్మస్ అంటాం. ఇది పెద్ద వాడుక అయిపోయింది, కానీ దాని వెనక ఏముందో ఆడికే తెలియదు. అంతెందుకండి, ఈ రోజున యవనస్తులు క్రిస్మస్లో పాడుతుంటారు. మన దగ్గర కూడా పాడారేమో, లేక తమ్ముళ్ళకి తెలుస్తుంది. ఆ పాటకు చాలా మ్యూజిక్ కూడా వాయించుంటారు ఈ తమ్ముళ్ళు. అందరూ పాడుతున్నారు, కానీ నాకు ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నేనండి. అసలు ఈ పాట పాడుతున్నప్పుడు వీళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదని అనుమానం వస్తూ ఉంటుంది. ఇంతగా పాట ఏంటనంటే బెత్లెహేములో సందడి, చెప్పండి తర్వాత ఏంటమ్మా, పశువుల పాకలో మీకేం సందడి కనబడింది చెప్పండారా, నాకు తెలియగలుగుతాను. బెత్లెహేములో మీకు సందడి కనబడిందా? పశువుల పాకలో మీకు సందడి కనబడిందా? అరే కన్యక, ఆడపిల్ల, పెళ్లి కాని ఆడపిల్ల కన్యక తన పొట్టలోంచి బిడ్డ పుడితే ఆ బిడ్డను ఎట్లా సాకాలో సహాయం చేసి సలహా ఇవ్వడానికి తన తల్లి లేదు, మరొక ఆడవాళ్ళు ఎవరు లేరు, ఏమో చేసుకునేటువంటి భర్త మాత్రం ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియని యవనస్తురాలు హైరాణ పడిపోతుంటే మీకు సందడి కనబడిందా అండి? సందడ అక్కడ. అరే దేవుడు నన్ను నమ్మాడు, ఈ యవనస్తురాలని, ఈమె పొట్టలో ఉన్న బిడ్డను నేను కాపాడవలసిన బాధ్యత నా మీద పెట్టాడు. దేవుడు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించాడు గనక నేను సరిగా నిర్వర్తించగలనా లేదా అని ఆ యవనస్తుని యోసేపు హైరాణ పడుతుంటే మీకు సందడి కనబడిందా అక్కడ? ఇక్కడ ఉన్నారా లేదా? ఏంట మొక్కలు అట్లా పెట్టారు? సందడిపాటు పాడి ఉంటారులే, అందుకే మొక్కలు అట్లున్నాయి. మరియమ్మ హైరాణ పడుతుంది, యోసేపు చాలా తొందరపడుతున్నాడు. అరే బయట చూస్తే ఈ రోమా సైనికులు తిరుగుతున్నారు, ఎవడి కంట్లో పడితే ఎవడెలా ప్రవర్తిస్తాడో తెలియదని ఆ ఇద్దరు యవనస్తులు గాబరా పడిపోతున్నారండి. ఎంత త్వరగా ఈ బెత్లెహేమును విడిచిపెట్టి నజరేతుకు వెళ్ళిపోదామా అని ప్రియుల వారు ఆలోచన చేస్తుంటే వాళ్ళకి తొందర, వాళ్ళకి భయము, వాళ్ళకి ఆందోళన, వాళ్ళు హైరాణ పడుతుంటే సరదా లేదు, సందడి లేదు. కానీ ఈ దిక్కుమాల క్రైస్తవులకి సరదాలు సందడులు చేసుకోవడానికి అక్కడ లేని సరదా ఒక పాటలో పెట్టి సరదాలకు మరిగారు మన వాళ్ళు. అక్కడ లేని సరదా మీరు పెట్టుకున్నారంతే, పెట్టుకొని సరదాలు చేసుకుంటున్నామంతే. నా పాయింట్ ఏంటో తెలుసా? మీరు సరదాలు చేసుకున్నారో సంబరాలు చేసుకున్నారో అది ఇప్పుడు నా పాయింట్ కాదు. కానీ ఈ ఐక్య క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన నీవు క్రీస్తుని గూర్చి నీ కలిగిన అవగాహన ఏంటి? అమ్మా వింటున్నారా లేదా? ఆ అవగాహన కొరకు దేవుడు ఏమి ఆధారం ఇస్తే ఈ అవగాహనలోనికి వచ్చాము? నేను ఇలాగ అనుకుంటున్నాను, క్రిస్మస్లో మనం కలిగి ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? నేను ఆ క్రిస్మస్ బాలుని గురించిన అవగాహన నేను పొంది అవగాహన మరొకరికి నేను అందిస్తే నేను క్రిస్మస్ చేసుకున్నట్టే. అమ్మా వింటున్నారా? తూర్పు దేశ విజ్ఞానులు ఆ చుక్కను బట్టి అవగాహన పొంది వారు పొందిన అవగాహన హేరోదు ప్యాలెస్కి వెళ్ళి అందించారు. దేవదూత దూరం నుంచి ప్రత్యక్షత పొందినటువంటి అవగాహన పొందిన గొర్రెల కాపరులు వారు వెళ్ళిపోతూ అవగాహన కొంతమందికి అందించారు. నిజమైన క్రిస్మస్ లో వినండి ప్రియులారా, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని కేరింతలు కొట్టడం కాదు. వింటున్నారా? ఏమంటే సరదాలు సంబరాలు చేసుకోవడం అంతకంటే కాదు. సరదా సంబరం అది లోకస్తులది, ఆనందము ఆరాధన క్రైస్తవులది. మనదేమో వదిలేసాం, లోకస్తులదేమో తెచ్చిపెట్టుకున్నాం. అమ్మా వింటున్నారా? మళ్ళీ సరదాకు ఏమంటే సంబరానికి ఏమో డెకరేషన్లు కావాలి కదా, అందుకే చెట్టు, అందుకే చొక్క, అందుకే ఏమండి క్రిస్మస్ తాత, అందుకే కేకు మొక్క, దాని తర్వాత ఒక చిన్న మాంసం మొక్క. మీ మొక్కలు తగలబెట్ట. చెట్టు, చొక్క, తాత, కేకు, మొక్క. ఆ తొలి క్రిస్మస్ లో లేవండి ఇవేమి. చెట్టు సంగతి లేదు, ఆ చుక్క సంగతి లేదు. వినండి ప్రియులారా, ఆ చుక్కను పెట్టుకొని డెకరేట్ చేసుకోలేదు వాళ్ళు. చుక్క దారి చూపిస్తే దాని ఆధారంగా చేసుకుని మెస్సియా దగ్గరకు వచ్చారేమో కానీ చుక్క ఇక్కడ ప్రాధాన్యతే కాదు. వినండి, క్రిస్మస్ తాత ప్రస్తావన అసలు లేనే లేదు. ఆ కేకు మొక్క ప్రస్తావన కూడా లేకపోయే. కానీ ఇవన్నీ మనం తెచ్చి తగిలించుకొని హ్యాపీ క్రిస్మస్ చెప్పారంటే ఒప్పుకోను.
హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అట. ఏమిట్రా బాబంట? సరదాలు సంబరాలట. సరేలేండి, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, కానీ నా పాయింట్ ఏంటో తెలిసి, మీ సరదా ఏంటో, మీ సంబరం ఏంటో, మీ సెలబ్రేషన్ ఏంటో అవన్నీ నాకు అనవసరం, దేవునికి కూడా అనవసరమే. సేవకుడుగా చెబుతున్నాను, అది నాకు అనవసరమని నాకు అనిపిస్తుంది, దేవునికి కూడా అది అనవసరమే. నేను అంటాను వినండి, ఆ రోజున జ్ఞానం చేసుకుని ఆ క్రీస్తు ఆరాధన, ఈ గొర్రెల కాపురం చేసే క్రీస్తు ఆరాధన రికార్డ్ చేసుకోవాలని దేవుడు రికార్డ్ చేసుకుని మన చేతిలో పెట్టాడు. మీరు 25వ తారీఖున చేసుకుని మీ క్రిస్మస్ ఏమైనా దేవుని రికార్డులోకి వస్తుందా? మీ చొక్క, మీ తాత, మీ చెట్టు, మీ కేక్ మొక్క, మీ చికెన్ మొక్క వస్తాయి ఎక్కడికి? మనం చేసుకునే క్రిస్మస్ దేవుని రికార్డులోనికి రావాలని అంటే ఒకటే మాట, క్రీస్తుని గూర్చిన అవగాహన మనము పొంది మనం మరొకరికి ఆ క్రీస్తుని గూర్చిన అవగాహన మనం అందించాలి. అమ్మ వింటున్నారా? ఇప్పుడు చెప్తాను వినండి. జ్ఞానుల అవగాహనకు ఆధారం చుక్క అయితే, వినండి వినండి ప్రియులారా, వినండి, గొర్రెల కాపరుల అవగాహనకు ఆధారం దేవదూత అయితే, ఆ చుక్క, ఆ దేవదూత నువ్వు నేనుగా మారాలి. మనం అప్పుడు ఇతరులకు ఆ క్రీస్తుని గూర్చిన అవగాహన అందించగలుగుతాం. బైబిల్ చెబుతుందండి, అసలు క్రైస్తవులట స్టార్స్ అంటండి, మనం జ్యోతులం అంటుంది బైబిల్. మనం ఒక నక్షత్రాలు లాంటి వాళ్ళం. చదువుతాను చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నోట్ చేయండి రిఫరెన్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాను చూడండి ప్రియుల, 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్టి జనమ మధ్య, అంటే మూర్ఖులైన ఈ లోకమందున్న వక్ర జనమ మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అమ్మ, మీరే నక్షత్రాలు, మీరే అనేకులకు క్రీస్తును గూర్చిన అవగాహన అందించవలసినటువంటి నక్షత్రాలు. కనుక వినండి ప్రియులారా, ఆనాడు జ్ఞానులకు నక్షత్రం క్రీస్తుని గూర్చిన అవగాహన ఇస్తే, ఈరోజు నక్షత్రాలుగా మలచబడిన మనం ఈ లోకములున్న మనుషులకు క్రీస్తుని గూర్చిన అవగాహన ఇవ్వగలిగితే మనది క్రిస్మస్ వేడుకే అవుతుంది. ఇలా చెప్తాను, మనం ఎవరమో నిజంగా వెలుగుతో కూడిన జ్యోతులు లాంటి వాళ్ళం కాదు, మనము చీకటి మనుషులమే. ఈ రెఫరెన్స్ కూడా నోట్ చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలయ్య అంటాడు, మునుపు మీరు చీకటై ఉంటేరి, ఇప్పుడు మీరు దేవుని యందు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. నేనైనా మీరైనా మనం ఎవరమైనా యేసు ప్రభు దగ్గర రాక మునుపు మనమందరము చీకటై ఉన్న వారమే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం వెలుగై ఉన్నాము అనే మాట మీ మనసులో గట్టిగా పడనివ్వండి. కనుక వినండి, క్రీస్తును గూర్చిన అవగాహన పొందిన నేను, వింటున్నారా, ఒక నక్షత్రములాగా ఇతరులకు క్రీస్తును గూర్చిన అవగాహన కలిగిస్తే నేను నిజంగా క్రీస్తు యొక్క ఆరాధన, క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నట్టే లెక్క. సరే, దాని సంగతి పక్కన పెట్టండి. 2వ సంగతి, గొర్రెల కాపరుల అవగాహనకు ఆధారం దేవదూత. దేవదూత ద్వారా అవగాహన పొందారు, మరి కొంతమందికి అవగాహన కలిగించేందుకు ఆ యేసును ప్రకటించుకుంటూ పోయారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటో తెలుసా, మనము కూడా ఇతరులకు క్రీస్తుని గూర్చిన అవగాహన కలిగించేందుకు అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మనం ఒక దేవదూత మాదిరి కావాలి. దేవుడు మనల్ని దేవదూతలే అంటున్నాడు. చూపిస్తాను చూడండి, ఈ మాట కూడా నోట్ చేయండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందురు, వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులు దేవుని యొక్క దూతలంట. అమ్మ, ఆలకిస్తున్నారా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము యేసుక్రీస్తునందు మనమందరము యాజకులుగా చేయబడ్డామని పరిశుద్ధ లేఖనం, వింటున్నారా, ఏమంటే డంకా వాయించి చెప్తుంది. మనమే యాజకులమైన మనం దేవుని దూతలం. వినండి ప్రియమైన మిత్రులారా, జ్ఞానము లేని గొర్రెల కాపరులకు దేవదూత వినండి తన నోట నుంచి సందేశం అందించినట్లుగా, జ్ఞానము లేని ఈ చీకటిలో ఉన్న సమాజానికి మన నోటి మాటల చేత క్రీస్తుని గూర్చిన అవగాహన ఇవ్వాలి.
జ్ఞానము కలిగిన మనుషులకు ఒక నక్షత్రం అవగాహనకు ఆధారమైనట్టు జ్ఞానము కలిగిన వారికి కూడా ఆ క్రీస్తుని గూర్చిన అవగాహనకు మనము సాధనం కావాలి. ఇలా చెప్తా, ఎవరిది క్రిస్మస్ అంటే క్రీస్తుని గూర్చిన అవగాహన పొంది క్రీస్తుని గూర్చిన అవగాహన ఇతరులకు అందించేవాడే నిజమైన క్రిస్మస్ వేడుకలో ఉన్నవాడు. అంతేగాని అందరిది క్రిస్మస్ కాదు, అందరూ క్రీస్తును ఆరాధించేవారు కాదు. ఇది మీరు దయతో అర్థం చేసుకోవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంత మట్టుకు చాలు అవగాహన కొరకైన మాట. చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, యేసు ప్రభు ఎరుగుదని అంటున్నావు, ఆయన ఆరాధిస్తున్నానంటున్నావు, ఏమంటే ఆయన పుట్టాడని అంటున్నావు. ఆయన గురించి సరైన అవగాహన వచ్చిందంటావా? ఆయన గురించిన సరైన అవగాహనలోనికి వచ్చామా? ఆ మధ్య నేను తెలంగాణలో ఒక దగ్గర ఇలాంటి క్రిస్మస్ వేడుక పిలువబడితే నాకంటే ముందు ఒక దేవుని సేవకుడు, ప్రియులారా ఈరోజు మనం దేవుని పుట్టినరోజు పండగ చేసుకున్నాం, దేవుని స్తోత్రం చెప్పండి అన్నాడు. మీకు మళ్ళీ అక్కడ సంగతి చెప్తా, పులోమని అరవడం చీయత్తడం వచ్చింది. మన వినండి ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పుట్టినరోజు పండగ చేసుకుంటున్నాం. దేవునికి పుట్టినరోజు అయితే దేవుడు ఎందుకు అవుతాడండి? ఆయన దేవునికి పుట్టినరోజు ఉంటుందా? పుట్టినరోజు ఉందంటే పుట్టించినోడు ఎవడో ఉన్నాడన్నమాట. దేవునికి పుట్టించినోడు కూడా ఉంటే అసలు పుట్టించినోడు దేవుడు అవుతాడు, పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు? అమ్మ వింటున్నారా? దేవునికి పుట్టినరోజు ఉండదు, దేవుడు స్వయంభవుడు. ఈ క్రిస్మస్సే చేస్తున్నారు అక్కడ, కానీ క్రీస్తుని గురించిన అవగాహన లేకుండానే చేస్తున్నారన్నమాట. చూసారా? నేను వెంటనే చెప్పాను, దేవునికి పుట్టినరోజు ఉండదండి. ఈ బైబిల్ దేవుడు ఎవరి వల్ల పుట్టినోడో ఎవరి వల్ల సృష్టించబడిన వాడో కాదు, ఆయన స్వయంభవుడు అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభువుని నమ్మని వాళ్ళు చాలా మంది హైందవ సహోదరులు వచ్చారు మీటింగ్లో. ఆ పాస్టర్ గారి మాటలు వదిలేస్తే తప్పుడు అవగాహనలోకి వెళ్తారని వెంటనే చెప్పేశాను నేను. మరో స్థలంలో ఆయన అంటాడు, వినండి, క్రీస్తు నేడు పుట్టాను. చూసారా? హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టినా. క్రీస్తు అనే మాట వినండి ప్రియులారా, అది డివైన్ నేమ్, అభిషక్తుడు, అది దైవిక నామం. యేసు నేడు పుట్టాను హల్లెలూయా అంటే పర్వాలేదు, కానీ క్రీస్తు నేడు పుట్టానంటే వినండి ప్రియులారా, నేడంటే ఈ రోజే పుట్టినాడు ఆయన. అది క్రీస్తు పుట్టాడా, యేసు పుట్టాడా? అసలు మనం వాడే పదజాలాల్లో కూడా ఆలోచించకుండా అమ్మ ఏదేదో మాట్లాడి అవగాహన లేని ఆరాధన చేస్తున్నాం. అందుకే ముందు చెప్పారు, అవగాహన లేని ఆరాధన అది విగ్రహారాధనే అవుతుంది. మన విగ్రహాలు మన ముందు పెట్టుకోకపోవచ్చు, కానీ మనం చేసినటువంటి ఆరాధన వెనుక ఆ క్రీస్తుని గూర్చిన సరైన అవగాహన లేకపోతే అమ్మ ఆలకిస్తున్నారు కదూ, అది విగ్రహారాధనగానే మిగులుతుంది. కనుక రండి, ఈ రోజున మన రాయవరం యవనస్తులు, చుట్టుపక్కల గ్రామాల్లోని యవనస్తులు కలిసి ఈ రాయవరం గ్రామంలో ఐక్య క్రిస్మస్ ఆరాధనలో దేవుడు నిన్ను నన్ను మనందరిని అడుగుతున్న మాట, నన్ను ఆరాధించడానికి వచ్చిన మీకు నన్ను గురించిన అవగాహన వచ్చిందా? మీరు అవగాహనలోనికి రావడానికి నేను ఏమేమి ఆధారాలు ఇచ్చానో వాటిని మీరు ఉపయోగించుకున్నారా? మూడో మాట, మీరు అవగాహన పొందిన వారైతే నన్ను గురించి ఎవరికైనా అవగాహన కలిగించడానికి మీరు బ్రతుకుతున్నారా? ఏదో ఒకటి చెప్పి తీరాల్సింది రాత్రి. అమ్మ వింటున్నారా? అవగాహనకు ఆధారాలు వాడుకున్నారా? ఆయన గురించిన అవగాహన సరిగానే పొందామా? ఇతరులకు మనం ఏమైనా అవగాహనకు మనం ఉపయోగపడుతున్నామా? ఈ మూడు లేకపోతే వినండి ప్రియులారా, మనం చేసేది క్రీస్తు ఆరాధన అనే మాట అబద్ధమే అవుతుంది. ఇవ్వండి, ఇది చూచి దేవుడు బాధపడతాడు. నా పేరు మీద మీరు చేసే పనేమిటి? నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు, నా యొక్క ఇవ్వండి కార్యక్రమాన్ని అది వ్యర్థంగా చేస్తున్నారని దేవుడు మదన పడతాడు. పక్కన సాతాడు, ఓ ఇదంతా గుర్తొస్తుంది, వీళ్ళు చెప్పే మాటలే ఎవరిని సరిగా అర్థం చేసుకోకుండా చెబుతున్నారు. ఏముంది వీళ్ళకి అవగాహన? వీళ్ళు ఆచారాలు చేసే మనుషులే, కానీ వీళ్ళ దగ్గరే ముందు ఆత్మీయతని వాడు కేలి చేస్తాడు, వాడు ఎగతాళి చేస్తాడు, వాడు అపాస్యమే చేస్తాడు అని అర్థం చేసుకుని, ప్రభువా నా మనోనేత్రాన్ని వెలిగించు, నిన్ను గూర్చిన అవగాహన పొందడానికి ఏమి ఆధారం ఇచ్చేవో వాడుకునే కృప నాకు ఇవ్వు. నిన్ను గూర్చిన అవగాహన నాకు రావాలి అంటే నీ వ్యక్తిత్వం నాకు తెలియాలి, నీ స్వభావ లక్షణాలు నాకు తెలియాలి, నీ కార్యాలు నాకు తెలియాలి, నీ ప్రణాళికలు నాకు తెలియాలి అని ప్రియుల నా మనోనేత్రం వెలిగించు నాయన.
వీటిని అర్థం చేసుకునే కృప నాకు ఇవ్వండి. నిన్ను గూర్చిన అవగాహన పొందిన నేను ఖచ్చితంగా వేరొకరికి అవగాహన నేను కలిగిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేయకపోతే ఈ క్రిస్మస్ వేడుకలో ఇంత డబ్బు ఖర్చు, ఈ చలిలో ఈ ప్రయాస అది వృధా ప్రయాసగా మిగిలిపోతుందన్న భారంతో చెబుతున్నాను ఈ మాట. అయిపోయింది అవగాహన గురించిన ఆలోచన. రెండవ సంగతి ఆరాధన. ఏంటమ్మా ఆరాధన? ఏమని ఆరాధిస్తున్నారు? చదువుతున్నాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నేను మీకు చదువుతున్నాను 11వ వచనంలో, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఆ చిన్న పిల్లాడి ముందు సాగిలపడ్డారేంటండి? ఆ చిన్న పిల్లగాడిని పూజిస్తున్నారేంటండి? ఇంతకీ ఆయన ఏమని వీరు పూజిస్తున్నారు? చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త చదువుతున్నాను ప్రియులారా, 2వ అధ్యాయం. నేను ఇప్పుడు చదువుతున్నాను 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించడానికి వచ్చాము అన్నారు. కనుక జ్ఞానులు ఎందుకు ఆరాధించారు అని అంటే, ఏమని ఆరాధించే వ్యక్తిని ఏమని అవగాహన పొంది ఆరాధించారు అంటే, ఆయన రాజు అని ఆరాధించారు. అమ్మ వింటున్నారా ఈ మాట? ప్రభు అయిన క్రీస్తు వాక్యమైన దేవుడు శరీరమతి లోకానికి వచ్చినవాడు, కన్యమరియ పొట్టలో రక్త మాంసాలు తీసుకుని ఉద్భవించిన వాడు. ఆయన రాజు, రాజుగానే పుట్టాడు, రాజుగానే చచ్చిపోయాడు. ఆ శిలువ మీద ఆయన మరణించినప్పుడు ఆ శిలువ మీద ఏమి రాయబడింది? యూదుల రాజు. యూదుల రాజుగానే పుట్టాడు, యూదుల రాజుగానే చనిపోయాడు. బతికినప్పుడు కూడా రాజుగానే బతికాడు. ఎవడికన్నా భిక్షమెత్తుకున్నాడు ఆయన? ఏమన్నా నా తినడానికి ఏమీ లేదు, నాకు కొంచెం పైసలు పెట్టండి. నిలవడానికి నీడలేని పరిస్థితి అంతకు ఉంది, కానీ నాకు నిలవడానికి నీడ లేదు, భిక్షం పెట్టండి. వినండి ప్రియులారా, నేను పేదవాడిని కాబట్టి నాకు కొంచెం పైసలు ఇవ్వండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదని ఒకే ఒక సందర్భంలో కడు బీదవాడిలాగా ఎందుకు మాట్లాడాడు అంటే, ఆ వెనకాల వచ్చినాడు అంటున్నాడు, యేసు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో వచ్చేస్తానంటున్నాడు. ఏ అంత ప్రేమ వలకబోస్తున్నావు? ప్రేమ వల్లకాడా? ప్రేమ కాదండి. ఏంటో తెలుసా? యేసు వెనకాల వెళితే కూడు గడిచిపోతుంది, యేసు వెనకాల వెళ్తే గుడ్డ గడిచిపోతుంది, యేసు వెనకాల వెళ్తే నీడ గడిచిపోతుందని వాడు దురుద్దేశంతో ప్రభుతో వస్తానంటున్నాడు. ఆడు మనసు ఎరిగిన ప్రభు అన్నాడు, ఏ అబ్బాయి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదని ఆ సందర్భంలో ప్రభు చెప్పాడు. కానీ ఆయన భూమి మీద ఎప్పుడూ ఆయన దరిద్రుడు కాదు, ఆయన రాజే. అయితే మీరు అడగొచ్చు ఒక మాట, మరి రాజు అయితే ఏం పరిపాలన చేశాడండి అంటారేమో. అమ్మా ఇప్పుడు చెప్తాను విని. ఆయన రాజే అయితే ఏమి రాజు అంటే బాగా వినాలి ఈ మాట. ఆయన రాజే. ఏమి రాజు అంటే ఆయన అభిషేకించబడిన రాజే కానీ పట్టాభిషేకం చేయబడిన రాజు కాదు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అభిషేకించబడిన రాజు వేరు, పట్టాభిషేకం చేయబడిన రాజు వేరు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే దావీదును కొంచెం జ్ఞాపకం చేసుకోండి. 17వ ఏట మంచి యవనస్తుడిగా ఉన్న దావీదును సమూయేలు వచ్చి అభిషేకం చేశాడు. రాజ్యం వచ్చిందా? లేదే. రాజ్యం లేకపోవడం ఒక మాట, అసలు తన ప్రాణం కాపాడుకోవడానికి అరణ్యాలు బట్టి తిరగాల్సి వచ్చింది కదండి ఆయన. అయితే ఒక రోజున రాజులు మనం ఏనాడు సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో హెబ్రోను వాసులంతా కూడా ఒక దగ్గర చేరి వినండి, దావీదుని పిలిచి వారు పట్టాభిషేకమే చేశారట. 2వ సమూయేలు 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అప్పటికి దావీదు వయసు 30 సంవత్సరాలు. అంటే 17వ ఏట అభిషేకించబడ్డాడు. ఆయన 30వ ఏట పట్టాభిషేకం చేయబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత రాజ్యమేమీ లేదు, కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానమే ఉన్నాయి. కానీ ఆయన పట్టాభిషేకం చేయబడిన తర్వాత సింహాసనం వచ్చింది, సైన్యం వచ్చింది, సంపదలు వచ్చాయి. అది ఎంత నిజమో. యేసుక్రీస్తు ప్రభు రాజుగానే పుట్టాడు. అమ్మ ఆలకిస్తున్నారా? రాజుగానే చనిపోయాడు. కాకపోతే ఆయన పట్టాభిషేకం చేయబడిన రాజు కాదు సుమా, ఆయన అభిషేకించబడిన రాజు. ఆయన అభిషేకించబడిన రాజు. తండ్రి అన్నాడు, నా కుమారుడా నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో,
నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో, నేను నీకు రాజ్యం ఇస్తాను, నీ తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చొని నువ్వు శాశ్వత కాల పరిపాలన చేద్దువు గాని ముందు కూర్చో అన్నాడు. కనుక అభిషేకించబడిన ఈ రాజు దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళి ఆయన విజ్ఞాపన చేస్తూ తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటూ రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడు పట్టాభిషేకం జరుగుతుందని ఎదురు చూస్తున్న రాజు ఆయన. ఇప్పుడు చెప్తాను, యేసు రాజుగా పాటలు పాడతాము, యేసు రాజు అని నోట్లోంచి అంటాము, ప్రార్థన చేసినప్పుడు నా దేవా నా రాజా అంటాము. మరి ఇంతకీ ఆయన రాజు ఏమి రాజు నీకు అర్థమైనాడు? ఆరాధన వెనకాల అవగాహన ఉండాలనుకుంటున్నాం కదా, మరి ఆయన రాజుగా నీకు ఏం అవగాహన వచ్చింది? ఒకవేళ ఆయన రాజు అని నీకు అర్థమైతే, ఆయన అభిషేకించబడిన రాజు, ఒకరోజు పట్టాభిషేకం చేయబడిన రాజు అవుతాడు. మొత్తానికి ఆయన పుట్టిందే రాజుగా పుట్టాడు అని నువ్వు అనుకుంటే, ఆయన రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠిస్తే ఆయన పరిపాలన కింద ఉండాలి. ఆయన పరిపాలన కింద ఉండాలి తమ్ముళ్ళు. ఆయన పరిపాలన కింద ఉండడం అంటే ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, ఆయన చిత్తాన్ని చేయటం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఈ రోజున మనం యేసు రాజు అంటున్నాం, నా రాజా అంటున్నాం, కానీ ఆయన రాజరికం కిందకి రాము. ఆయన మన రాజు అయితే, ఆయన మన చక్రవర్తి అయితే, ఆయన చెప్పిన మాటే మనం చేయవలసి వస్తే, ఆయన ఏది చెప్పినా మన నోట రావలసిన మాట చిత్తము ప్రభువా అన్న మాటే రావాలి. వేరొక మాట రాకూడదు. మరి వేరొక మాట రాకూడదు. దేవుడు మాట్లాడుతున్నా, దేవుని సేవకుల ద్వారా సందేశాలు వినబడుతున్నా, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం చేస్తూ మళ్ళీ నా దేవా నా రాజు అని యేసు ప్రభుని అంటామే. ఆయన నీకు ఎక్కడ రాజు అయ్యాడు చెప్పు? మరి నీ స్వచిత్తానికి నువ్వు చావలేదు, నీ సొంత ఇష్టానికి నువ్వు ఇంకా చావలేదు, దేవుని చిత్తానికి చోటు ఇవ్వలేదు, నీ హృదయంలో ఆయన ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించలేదు. మరి ఆయన రాజు ఎట్లయినాడు? నేను అంటాను, ఆయన రాజుగా వీరు అర్థం చేసుకొని సాగిలపడి పూజించారు. మనం ఆయన రాజుగా అర్థం చేసుకొని మనము ఆయన ఆరాధించడం అనంటే ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడి ఆయన మన హృదయ సింహాసనం మీద రాజుగా ప్రతిష్ఠిస్తే చాలు, నువ్వు ఆరాధన చేసినట్టే. అప్పుడు ఏది చేసినా నా ప్రభు ఏం చెప్తే చేస్తానండి, ఆయన నడిపింపిస్తే నేను చేస్తానండి, లేకపోతే నేను చేయలేనండి. అది నాకు మేలుకరమైన పనినా కానీ, దానివల్ల నాకు ప్రయోజనం లాభమే ఉన్నా కానీ, అది నాకు దేవుని చిత్తమని అనిపిస్తేనే, దేవుడు నాతో మాట్లాడితేనే చేస్తా. నా ఇష్టం వచ్చినట్టుగా జీవించనండి, నా ఇష్టం వచ్చిన పనులు చేయనండి అని చెప్పేవాళ్ళు ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. అలాంటి వారు ఆయన రాజుగా ఆరాధిస్తున్నారన్నమాట. ఈ ఐక్య క్రిస్మస్ కూడికలో యేసుని బ్రతుకులే రాజేనా? రాజు దగ్గర నుంచి ఏమి ఆజ్ఞలు వినడానికి ప్రయత్నం చేశావు? రాజు చెప్పిన శాసనములు ఏమి వినడానికి ప్రయత్నం చేశావు? రాజు యొక్క చిత్తం ఏమి తెలుసుకొని చేయడానికి ప్రయత్నం చేశావు? బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చదువుతాం, లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు. ఆయనను హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన చిత్తము చేయటం వలన మనం నిరంతరము నిలిచే వ్యక్తులం అవుతాం. అమ్మా, ఈ మాట బాగా గమనించాలి. నీ సొంత ఇష్టాలకు చచ్చావా? దేవుని చిత్తానికి నీ హృదయంలో ప్రాధాన్యత ఇచ్చావా? యేసుక్రీస్తు ప్రభు రాజుగా నీ హృదయ సింహాసనం మీద కూర్చొని ఆయనే నిన్ను ఏలుతున్నాడా? మరి ఎవరు నిన్ను ఏలుబడి చేస్తున్నారు? ఇది ఆలోచించాలి. ఇక్కడికి జ్ఞానుల సంగతి పక్కన పెట్టండి. మీరంటే గొర్రెల కాపరులు ఆరాధిస్తున్నారు. వారి ఆరాధనలో ఏముందో తెలుసా? చదువుతాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వీరి ఆరాధనలో నోటి స్తుతులున్నాయి. అమ్మ వింటున్నారా? వారు స్తుతిస్తూ పోతున్నారట. వారేమో సాగిలపడి పూజించారు, వీళ్ళేమో స్తోత్రాలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరు ఆయనని మీరు స్తోత్రాలు చెబుతున్నారు అంటే వాళ్ళు విన్న సందేశం ఒకటి ఉంది. చదువుతాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో
10వ వచనంలో అయితే ఆ దూత భయపడకుడి అన్నాడు. దీన్ని సూతింగ్ మెసేజ్ అంటాం, అనగా ఉపశమనం కలిగించే సందేశం. మనుషులమైన మన జీవితాల్లో భయము ఆందోళన ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఉపశమనం కలిగించడానికి భయపడొద్దు, మేము ఉన్నాం కదా, ధైర్యంగా ఉండండి అంటే మనం ఉపశమనం పొందుతాం. ఇప్పుడు దేవదూత దగ్గర నుంచి వచ్చే సందేశం ఏంటో తెలుసా? సూతింగ్ మెసేజ్, ఉపశమనం కలిగించే సందేశం. అది విన్న తర్వాత దేవదూత అంటాడు కదా, వినండి వినండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అన్నారు. ఇది ఏం మెసేజో చెప్పమంటారా? ఇది సాల్వేషన్ మెసేజ్, రక్షణ సందేశం విన్నారు, ఉపశమనం కలిగించే ఉపదేశమే విన్నారు, రక్షణ సందేశమే విన్నారు, రక్షకుడి గురించి మాట్లాడే సందేశం అది. తర్వాత చెప్తాను కానీ మరొక సందేశం కూడా విన్నారు వాళ్ళు. చూడండి 11వ వచనంలో, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని, ఇదిగో ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దీన్ని ఏమంటారంటే మెసేజ్ ఆఫ్ సైన్, ఒక సూచన చెప్పే సందేశం. దీంట్లో ఉపశమనం ఉంది, దీంట్లో రక్షణ ఉంది, దీంట్లో సూచన ఉంది. అంటే రుజువులు ఉన్నాయి. రుజువులతో కూడిన సందేశం ఇచ్చారు, రక్షణతో కూడిన సందేశం ఇచ్చారు, ఉపశమనం కలిగించే సందేశం ఇచ్చే ఆ దేవదూత ఇచ్చాడు. ఇప్పుడు గొర్రెల కాపరులు వారు విన్న సందేశంలో వారు స్తోత్రించి వారు ఆరాధించడానికి ఆయనను ఏమని అర్థం చేసుకున్నారనంటే, ఆయన ఎవరట? చదువుతున్నాను చూడండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అమ్మా బాగా వినండి ఈ మాట, ఈయన ప్రభువైన క్రీస్తు, రక్షకుడు ప్రభువైన క్రీస్తు. ఈ మాటలు గమనించాలి. రక్షకుడు అనగా యేసు, క్రీస్తు అలాగే ప్రభు. ఆయనకి ఇవ్వబడిన 3 టైటిల్స్ వచనాలు ఉన్నాయి, యేసు, క్రీస్తు, ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా సరిపోయినవాడు. ప్రవక్తగా నాకు సరిపోతాడు, నాకు కావలసిన సందేశం ఇస్తాడు. యాజకుడుగా నాకు సరిపోతాడు, నా కొరకు దేవుని దగ్గర విజ్ఞాపనే చేస్తాడు. ఆయన ప్రభుగా నాకు రాజు, నాకు సరిపోయినటువంటి పోషకుడు ఆయన. వినండి ప్రియుల, ప్రభు అనగా రాజు, క్రీస్తు అనగా చాలినవాడు, రక్షకుడు అనగా యేసు. ఇంగ్లీష్లో చాలా బాగా చెప్పచ్చు. వినండి వినండి ప్రియులారా, యేసు అనగా సేవియర్, క్రీస్తు అనగా సఫిషియంట్ వన్, ప్రభు అనగా సావరెన్. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకు యేసు, క్రీస్తు, ప్రభు ఈ 3 టైటిల్స్కి చెందిన ఆ యేసునే మనం ఆరాధిస్తామంటే, యేసుగా దొరికితే చాలు, క్రీస్తుగా ప్రభుగా మనకొద్దు. నా పాపముల నుంచి నన్ను రక్షించే యేసుగా అతను ఉంటే నాకు చాలు, మిగిలింది నాకు అక్కర్లేదు అనుకుంటే కుదరదు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఏ యేసైతే క్రీస్తు అయినాడో, ఏ క్రీస్తు అయితే ప్రభుగా ప్రతిష్ఠించబడాలో, యేసుగా వినండి రక్షణ పొంది ఆయన ద్వారా క్రీస్తుగా అన్నిటికీ చాలిన వాడుగా అనుభవించి క్రీస్తు ప్రభువుగా ఆయన మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. నా పాయింట్ ఏంటో తెలుసా? వారు రాజును ఆరాధించారు, వీళ్ళు రక్షకుడిని ఆరాధించారు. వాళ్ళు రాజును ఆరాధించారు, వారి ఆరాధనలో వీళ్ళు రక్షకుడిని ఆరాధించారు. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా, ఈ క్రిస్మస్ ఐక్య క్రిస్మస్ కూడికలో నువ్వు ఆరాధించడానికే వచ్చావు కదా, నీకు ఆయన ఏమవుతాడు చెప్పు? జ్ఞానులను అడిగితే ఆయన మాకు రాజు అంటున్నారు, గొర్రెల కాపర్లు అడిగితే ఆయన మాకు రక్షకుడు అంటున్నారు. వినండి వినండి ప్రియులారా, రాజుగా ఆయన ప్రభుత్వం కిందకు రావాలి, రక్షకుడుగా ఆయన కార్యాలు అనుభవించి పాపము నుంచి విమోచింపబడి పాపం యొక్క ప్రభుత్వం నుంచి విడుదల పొందాలి. రోమాపత్రిక 6:14 ప్రకారం. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, అమ్మ వింటున్నారా? అవగాహన పొంది అవగాహన కలిగించటం, అమ్మ వినండి, అది మొదటి అనుభవం అయితే క్రిస్మస్లో. రెండవది వినండి, ఆరాధ్య దైవం ఎరిగి ఆరాధించడం రెండవ అనుభవం. నీ ఆరాధ్య దైవం ఈ క్రిస్మస్ బెత్లెహేము బాలుడు నీ యొక్క గ్రహింపులోనికి రావాలి. ఆరాధ్య దైవముగా తనను పెట్టుకొని ఆయనను నువ్వు ఆరాధించాలి. ఇది రెండవ సంగతి. ఇంకొక సంగతి మిగిలింది, అది చెప్పి నేను ముగించేస్తాను. అమ్మ వింటున్నారా? అవగాహన చెప్పాను, ఆరాధన చెప్పాను. క్రిస్మస్లో అవగాహన ఉంది, క్రిస్మస్లో ఆరాధన ఉంది. ఇది మన జీవితం దగ్గర తెచ్చుకున్నప్పుడు మనం ఆయన గురించి అవగాహన పొంది ఇతరులకు అవగాహన అందించాలి.
ఆరాధించినప్పుడు ఆరాధ్య దైవంగా అతన్ని మన ముందు పెట్టుకోవాలి. ఆయనకు సాగిలపడి పూజించి స్తోత్రము చేసి ఆయనను ఆరాధించాలి. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చెప్తాను వినండి, అర్పణ. అంతే. క్రిస్మస్ అంటేనే అర్పణ. బాగా వినండి ప్రియమైన, అర్పణ సమర్పణ. బాగా వినండి ప్రియులారా, క్రిస్మస్ చుట్టూ పాటలు వర్తమానాలు మాత్రమే కాదు, సమర్పణలు కూడా ఉన్నాయి. ఇలా చెప్తాను వినండి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనుషులందరి పాప శాపముల కొరకు ఆయన సమర్పించుకొని ఆయన లోకానికి పంపాడు, శిలువ మీద వదిలేశాడు. అది తండ్రి సమర్పణ. క్రిస్మస్ లో తండ్రి సమర్పణ కుమారుడైన యేసుక్రీస్తునే సమర్పించాడు. యేసుక్రీస్తు పరలోకపు ఆ మహిమను విడిచి దేవదూతల ఆరాధన వదులుకొని ఎవడి కన్యమర్య పట్టలో మట్టి శరీరాన్ని తీసుకొని మట్టి మనుషుల మధ్య జీవించి ఈ మట్టి మనుషులను ఆ మహిమలోకము తీసుకువెళ్ళడానికి ఆయన మట్టి మనిషిగా మారిపోయాడు. చూడండి, అది ఆయన సమర్పణ. మహిమ లోకమును దేవదూతల ఆరాధనను ఆయన సమర్పించుకొని వచ్చాడు. తండ్రి సమర్పణ ఉంది, కుమారుని సమర్పణ ఉంది. కన్యమర్య తన పొట్టలో ఉన్న గర్భసంచిని ఈమె సమర్పించేసుకుంది. పెళ్లి కాని వినండి పెళ్లి కాని ఈ అమ్మ, వినండి ప్రియులారా, ఇప్పుడు గర్భమంతరించి బిడ్డల కంటే నలుగురు నవ్విపోతారు, ఏమంటే అపాశం చేస్తారు, తీరనాడుతారు, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళేసుకుని ఆమెను కొడతారు, చెప్పేస్తారు. ఏది ఏమైనా కానీ దేవుడు పలికిన ఏ మాట నిరర్థకం కాదని అమ్మ వినింది కనుక దేవుని చిత్తానికి లొంగిపోయి తన పొట్టలో ఉన్న తన గర్భసంచిని వినండి క్రిస్మస్ కొరకు ఆమె సమర్పించేసుకుంది. వింటున్నారా? తండ్రి సమర్పణ కుమారుణ్ణే సమర్పించుకున్నాడు. కుమారుని సమర్పణ పరలోక వైభవాన్నే సమర్పించుకున్నాడు. మరియమ్మ సమర్పణ తన పొట్టలో ఉన్న గర్భసంచినే సమర్పించుకుంది. యోసేపు కూడా సమర్పించుకున్నాడు. యోసేపును చూసి అతని తోటి యవనస్తులు, అవ్వ నీకేం మైదా రోగం వచ్చిందిరా, పెళ్లి కాక మునిపే గర్భము ధరించిన ఆడపిల్లను చేర్చుకొని ఆమె నీ భార్యను చెప్పుకోవడం సిగ్గులేదురా నీకు అని ఆయన పరువు తీస్తారు, ఆయన గౌరవమే తీసేస్తారు. కానీ ఆ రోజు యోసేపు తన పరువు మర్యాదల గౌరవాలు సమర్పించేసుకున్నాడు ఈ క్రిస్మస్ కొరకు. అమ్మ, అర్థమవుతుందా? మన సమర్పణ ఏదో తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడు రండి జ్ఞానుని సమర్పణ చూపిస్తాను. జ్ఞానులు ఏమి సమర్పించారు మీకు తెలిసిన కథ, ఇట్టే చెప్పగలుగుతారు మీరు. బంగారము, బోలము, సాంబ్రాణి. మేము రాజును పూజించడానికి వచ్చామన్నారు. ఆయన రాజుగా గమనిస్తే బంగారం అర్పించి వెళ్ళిపోవాలి. వారికి మరికొన్ని అర్థమైనాయి. ఈయన ఉత్తి రాజు మాత్రమే కాదు, ఈయన ప్రవక్త కూడాను. అందుకే బోలం అర్పించారు. ప్రవక్త ఎప్పుడు కష్టాలతో బతకవలసిన వాడే కనుక బోలము అది శ్రమలకు సాదృశ్యం కనుక బోలం అర్పించినారు. వినండి, రాజుగా పుట్టినటువంటి వాడు, ప్రవక్తగా పనిచేసేటువంటి వాడు, ఈయన యాజకుడు కూడాను. అందుకే సాంబ్రాణిని కూడా అర్పించి వారు ఆయన యాజకుడని గమనించి వారి దగ్గర ఉన్న విలువైన, వింటున్నారా ఈ మాట, విలువైన ఖరీదైన బంగారము, బోలము, సాంబ్రాణి అర్పించారు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. ఇవన్నీ యేసుప్రభువుకు అవసరమని అర్పించారా? అప్పుడప్పుడు మన కానుకలు సమర్పించినప్పుడు, సంఘానికో సేవకులు ఇచ్చినప్పుడు ఇది నేను ఇవ్వడం అవసరమా అని 10 సార్లు ఆలోచించి ఇంటి దగ్గర దాని మీద పెద్ద ధ్యానం చేసేసి నేను ఇవ్వడం మంచిదా చెడ్డదా, ఒక అడుగు ముందుకు వెయ్యా, ఒక అడుగు వెనక్కి వేయడం, ఇది అవసరమా పాస్టర్ గారికి, ఇద్దునా మానుద్దునా అని. ఏమన్నా అన్య సప్పీరాలు కూడా ఎక్కువసేపు ఆలోచించరు. ఈ దిక్కుమాల క్రైస్తవులు ఎంత బాగా ఆలోచిస్తారో ఇళ్లలో. ఇద్దునా మానుద్దునా, అవసరమా కాదా నువ్వు కాదు తెలిసేది. అమ్మ, వింటున్నారా? యోసేపుకి అవసరమా, మరియకు అవసరమా, ఈ చిన్నపిల్లగాడికి అవసరమా ఈ బంగారం, ఈ చిన్నపిల్లగాడికి అవసరమా అని వారు ఆలోచించలేదు. వారి దగ్గర ఉన్న విలువైన దాన్ని ఇచ్చి ఆయన సన్మానించాలి, ఇచ్చారు.
మీకు విషయం తెలుసా, అప్పటికి అవసరం కనబడలేదు కానీ ఆ 3 అవసరమే. ఎందుకు అవసరమో చెప్పమంటారా? వినండి. ఈ పిల్లాడు హేరోదు చేతిలో పడి చావకుండా ఉండడానికి ఐగుప్తులో కొద్ది రోజులు ఉంచాలి. పరాయి దేశంలో యోసేపు మరియా యేసు బ్రతకాలనంటే వారి దగ్గర విలువైన వస్తువులు ఉండాలి. అవి అమ్ముకొని బతుకుతారు అక్కడ. యోసేపులో వారు వినండి, ఐగుప్తు దేశంలో వారు బ్రతకడానికి, యోసేపు మరియా చిన్నపిల్లాడు బ్రతకడానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే తూర్పు దేశం జ్ఞానం ఇచ్చిన పైసలే వారు బ్రతకడానికి పనికొచ్చాయి. ఆరంభంలో అవసరం కనబడలా. అప్పుడప్పుడు సంఘానికో సేవకులకో మన కానుక పెడుతున్నప్పుడు అవసరాలు అప్పుడే కనబడకపోవచ్చు. నీ ద్వారా దేవుడు ఇప్పించాడంటే అవసరమైన పని ఏదో వాళ్ళకి తర్వాత ఇస్తాడు. నువ్వు ముందేమో అమ్మా ముష్టి బేరాలు ఆడకు, అన్నయ్య సప్పీర్ అలాగా. వింటున్నారా లేదా? నా బాధ్యత నేను దేవుని గౌరవించి ఆయన సేవను గౌరవించి నేను ఇవ్వవలసింది ఇవ్వడమే నా బాధ్యత అనుకోవాలి. కనుక వినండి ప్రియులారా, ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు, వారు సంపన్నులు, వారి దగ్గర ఉన్నాయి ఖరీదైనవి అర్పించి ఆయనను గౌరవించి సన్మానించారు. మరి గొర్రెల కాపల దగ్గర ఏముంది పాపం? ఇక్కడ ఉన్నారా లేదా? ఈ గొర్రెల కాపల దగ్గర ఏముంది ఇవ్వడానికి పాపం? వాళ్ళ గొర్రెలన్నీ కూడా పొలంలో వదిలేసి వచ్చారు గొర్రెని ఇవ్వడానికి. వినండి, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ వారి దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? వారికి పెదాలు ఉన్నాయి. ఏంటున్నాయమ్మా? పెదాలు ఉన్నాయి. ఈ పెదాలతో వారు చూచిన వాటిని, విన్న వాటిని ప్రకటిస్తున్నారు. ఈ పెదాలతో వారు స్తోత్రం చెల్లిస్తున్నారు. వీరి అర్పణ ఏంటో తెలుసా? ప్రకటించుట. వీళ్ళ అర్పణ ఏంటో తెలుసా? స్తోత్రించుట. అంతే. మీకు ఒక విషయం చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు తేడా చెప్తాను. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఇచ్చిన ఈ అర్పణ విలువైనదా దేవుని దృష్టిలో? అది విలువైనదే, నేను కొట్టేయడం లేదు. కానీ ఇవ్వండి, గొర్రెల కాపర్లు ఇచ్చిన అర్పణ విలువైనదా అని నేను ఆలోచిస్తే నాకు దేవునికి ఏది మురిపిస్తుంది అనుకుంటానంటే, వినండి, గొర్రెల కాపర్లు ఇచ్చిన అర్పణే మురిపిస్తుందేమనిపిస్తుంది. ఎందుకంటారా? చెప్తాను వినండి. పెదాలు పలుకుతున్నాయంటే, నోరేదో పలుకుతుందనంటే అంతకుముందు ఏది నిండాలి? హృదయం నిండాలి. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. వారు చూచిన వాటిని, విన్న వాటిని వారు హృదయంలో పదిలం చేసుకున్నారు. వారి హృదయమే అర్పించారు. ఇప్పుడు పెదవులతో ఆ సంగతులు ప్రకటించి వారి పెదవులు అర్పిస్తున్నారు. దేవుని దృష్టిలో బంగారం కంటే, దేవుని దృష్టిలో బోలమ సాంబ్రాణి కంటే, దేవుని దృష్టిలో నీ హృదయము, నీ పెదవులు దేవునికి చాలా విలువైనవి. దేవునికి చాలా విలువైనవి. కనుక ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి జాగ్రత్తగా. ఈ క్రీస్తు ఐక్య క్రిస్మస్ వేడుకలో కూర్చున్నాము. అవగాహన పొందిన మాట నిజమైతే, నీ ఆరాధన సరైనదే అయితే, నీ అర్పణ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ రోజున వారు అర్పించుకున్నారు, ఈ రోజున నువ్వు అర్పించుకోవాలి. ఏదో అర్పించుకోవాలి. ఇవన్నీ వినండి. ఖరీదైన బంగారము, బోలము, సాంబ్రాణి లాంటివి లేకపోవచ్చు, కానీ అంతకంటే ఖరీదైంది నీ హృదయం, అంతకంటే ఖరీదైనది నీ పెదవులు. ప్రభువా, నిన్ను కూర్చిన సంగతులు నా హృదయం నిండా నింపుకొని నా పెదవులతో నేను నిన్ను గణపరుస్తాను. నా హృదయంతో నీ దగ్గరకు వస్తున్నాను, నా పెదవులతో నీ దగ్గరకు వస్తున్నాను. నేను అర్పించదగినవి అవే నా దగ్గర ఉన్నాయని హోషేయ గ్రంథం 14 అధ్యాయం 2-3 వచనాల్లో ఇశ్రాయేలీయులు అలా అనుకున్న నా దగ్గర రండి అని ప్రభువే పిలిచాడు. మీ హృదయాలు, మీ పెదాలు అర్పించండి చాలు నాకు. రాయవరం ఈ ఐక్య క్రిస్మస్ వేడుకలో కూర్చున్న ఓ ప్రియమైన తమ్ముడా, ప్రియమైన చెల్లెలా, ఏది నీ అర్పణ? తండ్రి అర్పించుకున్నాడు, యేసు అర్పించుకున్నాడు, మరియా అర్పించుకుంది, యోసేపు అర్పించుకున్నాడు, తూర్పు దేశపు జ్ఞానులు అర్పించుకున్నారు, గొర్రెల కాపర్లు సమర్పించుకున్నారు. ఈ రోజున క్రిస్మస్ చేసుకుంటేవి ఏమంటే 25వ తారీఖు గతించిపోయింది. ఏదేదో చేసావు, ఆడంబరాలు, సంబరాలు, డెకరేషన్లు, అలంకరణలు, కొత్త బట్టలు, టరడర ఏవే ఉండుంటాయి నీ దగ్గర. అవన్నీ ఇక్కడ లెక్కలోకి రావు. నేను ఒక మాట అంటాను, నీవు చేసుకునే క్రీస్తు ఆరాధన, నీ క్రిస్మస్ వేడుక దేవుని రికార్డులోనికి వస్తుందా? జ్ఞానుల క్రిస్మస్ రికార్డులోకి వచ్చేసింది. గొర్రెల కాపర్ల క్రిస్మస్ రికార్డులోకి వచ్చేసింది. ముసలివాడైన సుమియాన్ చేసుకున్న క్రిస్మస్ రికార్డులోనికి వచ్చేసింది. అమ్మ వింటున్నారా? మనందరి క్రిస్మస్ ఆయన రికార్డులోనికి రావాలంటే ఆయన గూర్చిన అవగాహన పొంది, ఆయన సరిగా ఆరాధించి, ఆయనకేదో మనము
అర్పించుకోవలసిన అవసరత ఉంది. రండి, తల్ల వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసి నేను పంపిస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. చైర్స్లో ఉన్నవారు దిగాలనిపిస్తే దిగండి, తప్పులేదు. కింద మోకరించండి. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, మోకరించండి. ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని సంబరాలు, వేడుకలు, పండగలు క్రైస్తవ సమాజంలో జరుగుతూనే వస్తున్నాయి. నీ జీవితంలో కూడా ప్రభువుని నమ్మిన నాట నుంచి నేటి వరకు ఎన్నో క్రిస్మస్లు నీ మీద నుంచి దొర్లిపోయినాయి. ఏది ఆ క్రిస్మస్ బాలుని గురించిన అవగాహన? ఏది ఆయనకు నువ్వు చేసిన ఆరాధన? ఏది నువ్వు ఆయనకి అర్పించుకున్న అర్పణ? అవగాహన పొందిన నీవు ఆ క్రీస్తుని గురించి ఎవరికి అవగాహన కలిగిస్తున్నావు? ఆరాధించే నీ జీవితంలో ఆయన రాజేనా, ఆయన రక్షకుడేనా? నీ క్రీస్తు ఆరాధనలో, క్రిస్మస్లో ఏది నీ అర్పణ? ఏది నీ అర్పణ?